హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వరకు హాలిడేస్ కదా. ఈరోజు నుంచి మనం 4th సెమిస్టర్ స్టార్ట్ చేసుకుందాం. మిగిలిన పేపర్స్ కూడా వీడియోస్ పెడతారు, నోట్ చేసుకోండి. ఈ 4th సెమిస్టర్లో నేను 4th పేపర్, అప్పుడు 3rd సెమిస్టర్లో న్యాచురల్ ప్రోడక్ట్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 4th సెమిస్టర్లో న్యాచురల్ ప్రోడక్ట్స్ పేపర్ బదులుగా బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో ఏమేమి టాపిక్స్ 4 యూనిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ యూనిట్ వచ్చి బయోపాలిమర్స్ అండ్ ఎంజైమ్స్, సెకండ్ యూనిట్ ఏమో యాంటీ మలేరియల్స్ అండ్ యాంటీబయాటిక్స్ డ్రగ్స్. ఇవి 2 డ్రగ్స్, ట్యాబ్లెట్స్ అన్నమాట. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చి విటమిన్స్ అండ్ ప్రోస్టాగ్లాండిన్స్. యూనిట్ 4 ఏమో న్యూక్లిక్ యాసిడ్స్, అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అవి ఉంటాయి. ఇవి అన్నీ మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ చదివితే మీకు తెలుస్తుంది, లేదంటే న్యాచురల్ సైన్స్లో మీరు చదివి ఉంటారు 8th, 9th, 10thలో. అవి మళ్ళీ డీటెయిల్గా ఇప్పుడు నేర్చుకుంటాం. 4 యూనిట్స్ ఉంటాయి. 4 యూనిట్స్లోనూ ఫస్ట్ యూనిట్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం, బయోపాలిమర్స్ అండ్ ఎంజైమ్స్. దీనిలో బయోపాలిమర్స్ అనే చాప్టర్లో ఎమైనో యాసిడ్స్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. ఎమైనో యాసిడ్స్ అనేవి ఏంటి అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్. అవి మన బాడీలో ఉంటాయి. ఎమైనో యాసిడ్స్ ఆర్ ది ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్ విచ్ 1 ఎమైన్ గ్రూప్ అండ్ 1 యాసిడ్ గ్రూప్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇట్. ఎమైనో యాసిడ్స్లో ఎమైన్ గ్రూప్ ఉంటుంది, యాసిడ్ గ్రూప్ కూడా ఉంటుంది. ఎమైనో యాసిడ్స్ మన బాడీలో న్యాచురల్గా ఎగ్జిస్ట్ అవుతాయి, లేకపోతే కనుక మనం ఫుడ్ ద్వారా వాటిని తీసుకుంటాం అన్నమాట. అంటే మనం తీసుకునే డైట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ ఉంటాయి కదా. ప్రోటీన్స్ అనేవి బ్రేక్ అయితే ఎమైనో యాసిడ్స్గా ఫామ్ అవుతాయి. అది ఎమైనో యాసిడ్స్లో మనకి న్యాచురల్గా ఎగ్జిస్ట్ అయ్యే ఎమైనో యాసిడ్స్ బాడీలో న్యాచురల్గా ఉంటాయి. అవి 10 ఎమైనో యాసిడ్స్ అన్నమాట. హ్యూమన్ బాడీ కెన్ బీ సింథసైజ్ 10 ఎమైనో యాసిడ్స్. దే ఆర్ నోన్ యాజ్ నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్. అవి మనకు అవసరం లేదు, అంటే మనం ఫుడ్ ద్వారా తీసుకొని అవసరం లేదు. ద రిమైనింగ్ 10 ఎమైనో యాసిడ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైట్. మొత్తం 20 ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినవి. ఆ 20 ఎమైనో యాసిడ్స్లో 10 ఎమైనో యాసిడ్స్ ఏమో న్యాచురల్గా మన బాడీలోనే ఉంటాయి. మిగిలిన 10 ఎమైనో యాసిడ్స్ని మనం ఫుడ్ ద్వారా తీసుకుంటాం. అన్ని ఎమైనో యాసిడ్స్ కూడా పాలీపెప్టైడ్స్, అంటే పాలిమర్స్ అన్నమాట. పెప్టైడ్ బాండ్ ఉన్న పాలిమర్స్ అవి. ఆ 20 ఎమైనో యాసిడ్స్లోనూ కూడా ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ ఉంటుంది. అంటే ఒక కార్బన్కి 4 వైపులా వేరువేరు గ్రూప్స్ అటాచ్ అయి ఉంటే దాన్ని ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ అంటాం కదా. అలా ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ ఉండడం వల్ల ఎమైనో యాసిడ్స్ అన్నీ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఎక్సెప్ట్ గ్లైసిన్. అది మనం ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు వస్తుంది, అప్పుడు చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఎమైనో యాసిడ్స్లో 20 ఉంటాయి. 20లో 10 న్యాచురల్గా మన బాడీలో ఉంటాయి. మిగిలిన 10 మనం డైట్ ద్వారా తీసుకోవాలి. ఈ 20లో 19 ఎమైనో యాసిడ్స్ కూడా ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ కలిగి ఉంటాయి, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్. ఒక్క గ్లైసిన్ మాత్రం ఆప్టికల్లీ యాక్టివ్ కాదు. ఈ 20 ఎమైనో యాసిడ్స్లో వాటి యొక్క నేమ్స్ ఏంటి, వాటి స్ట్రక్చర్స్ ఏంటి అనేది వాళ్ళు నేర్చుకుందాం. ఫస్ట్ ఎమైనో యాసిడ్ వచ్చి గ్లైసిన్. ఫస్ట్ ఎమైనో యాసిడ్ గ్లైసిన్. మీకు ఇంతకుముందు చెప్పాం కదా, ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ ఉండదు దీనిలో. ఇప్పుడు ఈ కార్బన్ ఆటమ్ ఉంది కదా, గ్లైసిన్లో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్ ఏదైతే ఉందో అది ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ కాదు. ఇక్కడ నెక్స్ట్ ఎమైనో యాసిడ్ ఎలనిన్ చూస్తే ఇది ఎసిమెట్రిక్. ఈ కార్బన్కి 4 వైపులా 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయ్యాయి. 1, 2, 3, 4. ఈ 4 కూడా డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ ఉన్నాయి. అదే గ్లైసిన్లో చూస్తే ఈ సెంట్రల్ కార్బన్ ఆటమ్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, సేమ్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ కాదు. గ్లైసిన్లో ఉన్న సెంట్రల్ కార్బన్ ఆటమ్
ఎసిమెట్రిక్ కార్బన్ ఆటం కాదు. మిగిలిన అన్ని ఇక్కడ నుంచి చెప్పుకోబోయే మిగిలిన 19 అమైనో యాసిడ్స్ కూడా ఈ కార్బన్ సెంట్రల్ కార్బన్ మీద సైడ్ చైన్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు అమైనో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు, ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని అమైనో యాసిడ్స్లోనూ ఈ సెంట్రల్ కార్బన్ ఆటం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ NH2 ఉంటుంది, రైట్ సైడ్ COOH ఉంటుంది, కింద వైపు H ఉంటుంది. ఇవి అన్నిట్లోనూ కామన్. చూడండి ఇక్కడ కూడా NH2 లెఫ్ట్, COOH రైట్, H కింద. ఇవి అన్నిట్లోనూ ఇక్కడ కూడా C సెంటర్, లెఫ్ట్ NH2, రైట్ COOH, కింద H. ఇవి అన్ని అమైనో యాసిడ్స్లోనూ కామన్గా ఉంటాయి. ఒక్క గ్లైసిన్లో మాత్రం పైన కూడా H ఉంటుంది. మిగిలిన వాటిలో ఈ పైన గ్రూప్స్ మారుతాయి. పైన ఉండే ఈ C పైన ఉండే గ్రూప్స్ మారుతాయి ఒక్కొక్క అమైనో యాసిడ్స్లో. కాబట్టి అమైనో యాసిడ్ స్ట్రక్చర్ రాయాలన్నప్పుడు ఫస్ట్ సెంట్రల్ కార్బన్ ఆటం రాసి, లెఫ్ట్ సైడ్ NH2 రాసి, రైట్ సైడ్ COOH రాసి, కింద H రాసి, పైన మన అమైనో యాసిడ్ నేమ్ను బట్టి పైన గ్రూప్ రాస్తామన్నమాట. ఫస్ట్ అమైనో యాసిడ్ గ్లైసిన్ కాబట్టి ఇక్కడ H రాస్తాం. అదే నెక్స్ట్ అమైనో యాసిడ్ ఎలనీన్ అనుకోండి, ఈ H ప్లేస్లో CH3 రాస్తాం. అది అమైనో యాసిడ్ ఎలనీన్. థర్డ్ది సిరీన్ అనుకోండి, ఈ CH3 ప్లేస్లో CH2OH రాస్తాం. ఇలా పైన గ్రూప్స్ మారుతాయి అన్నమాట. ఇవి అమైనో యాసిడ్స్. ఫస్ట్ది గ్లైసిన్, ఎలనీన్, సిరీన్, నెక్స్ట్ సిస్టీన్లో పైన గ్రూపు CH2SH వచ్చింది, CH2SH. మిగిలిన 3 ఇవి కిందవంతా కామన్. నెక్స్ట్ ఫినైల్ ఎలనీన్ అంటే పైన CH2C6H5, ఫినైల్ C6H5 CH2 అంటే ఫినైల్ కదా, కాబట్టి ఫినైల్ ఎలనీన్. టైరోసిన్ అంటే ఇక్కడ పైన గ్రూప్ CH2C6H4OH. బెంజీన్ రింగ్కి ఇటువైపు OH ఉంటుంది, ఇటువైపు CH2 ఉంటుంది అన్నమాట. కాబట్టి CH2C6H4OH అది టైరోసిన్లో ఉండే ఈ పైన గ్రూప్. ఇలా 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ల్యూసిన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్, మిథయోనిన్, ప్రోలిన్, గ్లూటామిక్ యాసిడ్, గ్లూటామిన్, లైసిన్, aspartic యాసిడ్, asparagine, ట్రిప్టోఫాన్, హిస్టిడిన్, ఆర్జినిన్. ఇప్పుడు ఈ 20 అమైనో యాసిడ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్జినిన్లో గ్వానిడిన్ రింగ్ ఉంటుంది. గ్వానిడిన్ రింగ్ ఉండే అమైనో యాసిడ్ ఏది అంటే ఆర్జినిన్. గ్వానిడిన్ రింగ్ ఉంటుంది. అలాగే హిస్టిడిన్లో ఇమిడజోల్ రింగ్ ఉంటుంది. ఓకే, హిస్టిడిన్లో ఇమిడజోల్ రింగ్ ఉంటుంది. ఇమిడజోల్ రింగ్ ఉన్న అమైనో యాసిడ్ ఏంటి అంటే హిస్టిడిన్ అన్నమాట. అలాగే ట్రిప్టోఫాన్లో ఇండోల్ రింగ్ ఉంటుంది. ఇండోల్ రింగ్ ఉన్న అమైనో యాసిడ్ ఏంటి అంటే ట్రిప్టోఫాన్. ఇవి ముఖ్యంగా మీరు ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ ఉన్న అమైనో యాసిడ్స్ అన్నమాట. ఈ 20 అమైనో యాసిడ్స్ నేమ్స్, వాటి స్ట్రక్చర్స్ నేర్చుకోండి ఈ రోజుకి. ఓకేనా? అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఆప్టికల్లీ యాక్టివ్ అమైనో యాసిడ్స్. ఆప్టికల్లీ యాక్టివ్ అమైనో యాసిడ్స్ ఎందుకంటే సెంట్రల్ కార్బన్ ఆటం అనేది, ఈ సెంట్రల్లో ఉన్న కార్బన్ ఆటం అనేది ఎసిమెట్రిక్ కార్బన్ ఆటం. దాని మీద ఉన్న 4 గ్రూప్స్ కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సెంట్రల్ కార్బన్ ఆటం కింద వైపు H, లెఫ్ట్ సైడ్ NH2, రైట్ సైడ్ COOH, పైన ఉండే గ్రూప్ ఒకటి చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ అమైనో యాసిడ్స్ని
ఆప్టికల్లీ యాక్టివ్ అమైనో యాసిడ్స్ అంటారు. 20 అమైనో యాసిడ్స్లో ఆప్టికల్లీ యాక్టివ్ కాని అమైనో యాసిడ్ ఏది అంటే గ్లైసిన్. అది గుర్తుపెట్టుకోండి. ఒక